నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రధానంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? పూర్తిగా కూడా దండకారణ్యం మొత్తం తుపాకీ తూటాలతో దద్దరిల్లుతుంది. ఏదైతే ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో పూర్తిగా కూడా మావోయిస్టుల ఏర్వైతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర బలగాలైతే మోహరిస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల మావోయిస్టులు రానున్న రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు, మానవ హక్కుల సంఘం అధ్యక్షులు సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇటు అబూజ్మట్ కావచ్చు, ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల ఏర్వైతే లక్ష్యంగా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా పెద్దగా మోహరిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా మేము మావోయిస్టులని అంతం చేస్తాం, కనుమరుగయ్యేలా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు సార్ ఇది? అదే మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం అంతం చేస్తానని, కనుమరుగు చేస్తానని, ఏరివేస్తానని, దాని సారాంశం ఏంటంటే మొత్తంగా మామూలు ప్రజలకు అర్థమయ్యే భాషలో చంపేస్తానని. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో సమాజం ఒక ఉన్నత స్థితికి చేరుకున్న అని చెప్పబడుతున్న ఈ క్రమంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేయచ్చు అనేది ఇవాళ ఆ ప్రశ్న గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే అది హత్యా నేరం అవుతుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది, కోర్టులన్నీ ఘోషిస్తున్నాయి. ఆ వ్యక్తి హత్యా నేరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండనే ఉంటుంది. ఒక వ్యక్తి నేరస్తుడైతే, నేరం రుజువైతే ఆ వ్యక్తిని కోర్టులో నిలబెట్టి కోర్టు ద్వారా మాత్రమే శిక్షించి వేయటం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళే నేరం మోపుతారు, వాళ్ళే పట్టుకుంటారు, ఏ రకమైన విచారణ ఉండదు, కాల్చి చంపేస్తారు. ఈ వైనం ఏమిటి అనేది ఇవాళ సమాజం ముందున్న చర్చ. మేము 2026 మార్చి, ఇంకేముంది, దాదాపుగా 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్, ఒక సంవత్సరం లోపల ఒక పార్టీని, ఆ పార్టీకి ఉన్న చరిత్ర ఏంటి, ఆ పార్టీకి బలం, ఆ ప్రజల్లో ఉన్న బలం ఏమిటి, ఆ పార్టీని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తున్నారు అనే అంశాలు పరిగణలోకి తీసుకోకుండా, ఆ పార్టీ పెడుతున్న రాజకీయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా, ఏ లక్ష్యం కోసం ఆ పార్టీ ఏర్పడింది అనే అంశాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఆ పార్టీనే తీసేస్తాను, చంపేస్తాను అనడం అనేది ఇది ఆటవిక న్యాయం. ఆ పార్టీనే లేకుండా చేస్తాను అనేది ఇది ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ ప్రజా మేధావులు కానీ, ఏ ప్రజాస్వామికవాది కానీ సమ్మతించే అంశం కాదు. ఇది ఈ సంవత్సరం లోపల ఇంకొక సంవత్సరం అయితే ఈ దమనకాండ, హత్యాకాండ, మానవహోమం 2024 జనవరి 1 నాడు మొదలుపెట్టి 26 మార్చి కల్లా దాన్ని మొత్తంగానే చంపేస్తాను అంటున్నాను. అంటే జనవరి 24 నాడు మొదలుపెట్టినప్పుడు కూడా ఎట్లా మొదలుపెట్టిండ్రు? వీళ్ళు చంపేస్తున్నది ఎవరిని తుదముట్టిస్తున్నారు, ఏ కారణం చేత తుదముట్టిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న లక్ష్యం ఏమిటి అనే అంశాలు ఇవాళ ప్రజా సమూహాలందరూ దీన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జనవరి 1న 2024 నాడు ఛత్తీస్గఢ్లో వాళ్ళ గూడాల్లో నివసిస్తున్న ఒక మహిళ తన 6 నెలల పాపను ఎత్తుకొని వారు బయట నిలబడ్డప్పుడు, తన పనుల్లో తను నిమగ్నమైనప్పుడు, జనవరి 1 కనుక 31 రాత్రంతా బాగా సర్దాలు చేసుకున్న సిఆర్పిఎఫ్ బలగాలు అడవిలో మోహరించబడి ఉన్నారు. ఆ రాత్రంతా సరదాలు, తాగుళ్ళు అన్నీ చేసుకున్నారు.
పొద్దున లేచి అనాలోచితంగా ఆలోచనారహితంగా విచక్షణారహితంగా ర్యాపిడ్ ఫైరింగ్ చేస్తే 6 నెలల పాప తల్లి చేతుల్లోంచి తూటా పోయి 6 నెలల పాప కడుపులోంచి తూటా దిగితే అక్కడికి చనిపోయింది. తల్లి మాత్రమే బ్రతికి ఉంది. ఏంది ఈ వైనం? ఎవరిని చంపుతుంది కేంద్ర ప్రభుత్వం? అక్కడ ఆదివాసీ పాపతో మొదలు పెడితే ఆ డేట్ నుంచి ఈనాటి వరకు లెక్కల ప్రకారంగా 432 మందిని చంపేశారు. ఎవరి 432 మంది? వాళ్ళు చెప్తున్న మావోయిస్టులేనా? అందులో దాదాపుగా 75% మంది కేవలం ఉద్యమాలతో తుపాకులతో సంబంధం లేని అత్యంత జుగుప్సాకరమైన జీవనం కొనసాగిస్తున్న అడవి మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్న ఆ అమాయకపు ఆదివాసీలను పట్టుకొని చంపుతున్నారు. ఒక చంపటం ఒకటే కాదు, వివిధ రకాల అణచివేత, వివిధ రకాల హింస ఆదివాసీల మీద కొనసాగిస్తున్నారు. ఆదివాసీ గ్రామాల మీద దాడులు చేస్తున్నారు. ఆకస్మికంగా సిఆర్పిఎఫ్ బలగాలు వెళ్ళి అక్కడే క్యాంపులు వేసినారు. సిఆర్పిఎఫ్ బలగాలు దాదాపుగా ఒక ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే దండకారణ్యంలోనే 650 పోలీస్ క్యాంపులు వెలిసి ఉన్నాయి. లక్షలాది పారామిలిటరీ బలగాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఆ క్యాంపుల్లో ఉండి ఇప్పటికీ క్యాంపులు వేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలోకి కూడా క్యాంపులు వస్తున్నాయి. మన తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్యాంపులు వెలసిల్లటానికి అనుమతులు ఇస్తుంది. ఆ క్యాంపుల్లో ఉన్న ఆ పోలీసు బలగాలు కేవలం సిఆర్పిఎఫ్ బలగాలే కాదు, కోబ్రాలు ఉన్నారు, ఎస్టీఎఫ్ ఉన్నారు, బస్తర్ ఫైటర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఉన్నారు. ఇంతమందితో కూడుకున్న లక్షలాది మంది పోలీసు బలగాలు, అర్ధ సైనిక బలగాలు అక్కడ ఉండి గ్రామాల మీద దాడులు చేస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి. ఎవరిచ్చారు ఈ అధికారం? ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆదివాసుల మీద ఆకస్మికంగా దాడి చేసే అధికారం ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు గతంలో ప్రజల ప్రశాంత జీవితానికి విఘాతం కలిగించొద్దని వ్యాఖ్యానం చేసింది. అయితే దానికి భిన్నంగా ఎప్పుడంటే అప్పుడు గ్రామాల మీద దాడులు చేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే పోలీసు బలగాలు ఉంటారో, మీరు అన్నట్టుగా ఇందాక పోలీసు ఇనుప బూట్ల చప్పుడు పదఘట్టనలు ఎక్కడైతే ఉంటాయో, మొట్టమొదటి బలి అయ్యేది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఆకస్మికంగా దాడులు చేసి ఇంట్లో ఉన్న సామాను, బియ్యము, జొన్నలు, తినుబండారాలు ఎక్కడికక్కడ విచ్చలవిడి ఇట్లా పారేయటం, మొత్తం గూడాలు, గుడిసెలు మొత్తం ప్రతిదీ వెతికి కవర్లు పట్టుకోవటం, వాళ్ళు ఒక బండి కొనుక్కుందామని డబ్బులు దాచిపెడితే ఆ డబ్బులు కూడా ఎత్తుకపోవడం, జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఆ వైనం మనకు కనబడుతుంది. పౌర హక్కుల సంఘంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ గ్రామాలపైన దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వెంటనే ఆ గ్రామాలపైన దాడిని ఆపేసేయండి అని డిమాండ్ చేస్తాను. సార్, ఇక్కడ చూసుకుంటే అబూజ్మట్ అట్లాంటి అడవి ప్రాంతాల్లో, దండకారణ్యంలో పూర్తిగా కూడా ఆదివాసీల్ని సిఆర్పిఎఫ్గా రిక్రూట్మెంట్ చేసుకొని అక్కడున్న ఆదివాసీలకి మేము ఉపాధి కల్పిస్తున్నాం, మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం, ఇటు నక్సల్స్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, హత్యకు గురవుతున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా చూడొచ్చు సార్? దాన్ని మనం అంటున్నాం, మైదాన ప్రాంతంలో నివసించే మనం దాన్ని ఆబూజ్మాడ్ అంటాం. పోలీసులు కూడా, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆబూజ్మాడ్ అంటుంది. ఆ మాట అంటే ఆదివాసీలు ఒప్పుకోరు. దాన్ని మాడ్ ప్రాంతం అది. ఆ ప్రాంతమే కాదు, మొత్తం ఆ బస్తరు, దక్షిణ మొత్తం బస్తరు, దండకారణ్యం అడవిలో మొత్తంగా ఈ సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయన్నారు. అందులో డిఆర్జీ అనే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక చరిత్ర. 2005లో సల్వాజుడుం అనే ఒక ఫోర్స్ను తయారు చేశారు.
ఆ సల్వాజుడుం అనే ఫోర్సు ఆ ఉద్యమాల్లో పనిచేసి లొంగిపోయి అసంతృప్తులతో వచ్చిన వాళ్లను సేకరించి ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అట్లా ఉద్యమాల్లో చేసి లొంగిపోయి వచ్చిన నక్సలైట్లందరినీ తయారు చేసి ఒక నరహంతక మూటాను తయారు చేసి ఆ నరహంతక మూటాను ఒక నాయిం అనే గ్యాంగ్ను అధికారం ఇచ్చేసి పూర్తిగా విచ్చలవిడిగా ప్రజా సంఘాల నాయకులందరినీ ఊచకోత కోసిన వైనం ఇక్కడ ఉంది. బహుశా ప్రపంచ దేశాలు అన్నిట్లో ఎక్కడైతే సాయుధ పోరాటం జరుగుతుందో ప్రభుత్వం ఇదొక దొడ్డిదారి వ్యవహారాన్ని అనుసరిస్తూ ఉంటుంది, రాజ్యాంగేతర పనులకు ఉపక్రమిస్తూ ఉంటుంది. అక్కడ కూడా లొంగిపోయిన నక్సలైట్లను దగ్గర తీసుకొని అక్కడ ఒక సల్వాజుడుం అనే ఒక ఫోర్స్ను తయారు చేసింది. ఆ ఫోర్స్ ద్వారా ఆ ఫోర్స్ చేసింది, వాళ్ళు చేసిన పనులు ఏంటంటే విచ్చలవిడిగా గృహదానాలు చేశారు, కాల్ చేసిండ్రు, గ్రామాలనే దహనం చేసేసారు. తిని వస్తువులు, మేకలు, గొర్రెలు, ఆవులు మొత్తం ఎక్కడక్కడ సర్వనాశనం చేసిండ్రు. మహిళలపైన అనేకమైన అత్యాచారాలు రుజువై ఉన్నాయి. అయితే దానికి ప్రొఫెసర్ నందిని సుందరని కోర్టులో కేసు వేస్తే, ఇదేమైనా మన కేసు వేస్తే సుప్రీంకోర్టు ఆ సల్వాజుడుంను రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొద్ది కాలం తర్వాత ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయంటే అణిచివేతను మరింత ఉధృతం ఎట్లా చేయాలి, రూపాంతరం మార్చి దాని రూపాన్ని మార్చి ఆ సల్వాజుడులో పనిచేసిన వాళ్ళనే మళ్ళీ బలగాలుగా రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ పేరు ఏం పెట్టిండ్రు, సల్వాజుడుం స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు, స్పెషల్ పోలీస్ ఎస్పీఓస్ అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళ పేర్లను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని పెట్టిండ్రు, డిఆర్జీస్ అని పెట్టిండ్రు. అంటే వీళ్ళందరూ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ ఆదివాసీలే. ఆ ఆదివాసీలను రిక్రూట్ చేసుకొని మళ్ళీ ఎవరైతే లొంగిపోకుండా ఉద్యమాల్లో ఉన్నారో మళ్ళీ అదే ఆదివాసీల మీదకి ఉసిగొల్పుతూ ఉన్నారు. వీళ్ళు అక్కడ తిరిగి వచ్చిన వాళ్ళు కనుక టెర్రైన్ మీద పట్టు ఉంటుంది. ఎక్కడ ఏ అడవి, ఏ నీళ్లు, ఏ కొండలు, ఏ లోయలు, ఏ కోనలు ఎక్కడ ఉన్నాయని వీళ్ళకి తెలుసు కనుక నిజానికి సిఆర్పిఎఫ్ బలగాలు నిజానికి అంత లోతైన కారాడవిలోకి పోలేరు. వీళ్ళను ముందులో పెట్టుకొని వీళ్ళను పంపిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా సల్వాజుడుం రద్దయినప్పుడు మమ్మల్ని కలిసిండ్రు, పౌరాకుల సంఘాన్ని. మమ్మల్ని కలిసి మా జీవితాలు పోయినాయి, మాకు ఉద్యోగాలు లేవు, మేము ఎట్లా బతకాలని అన్నారు. బహుశా వాళ్ళను ఇప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులు కూడా కాదు, డిఆర్జీలు అంటే ఉద్యోగస్తులు కూడా కాదు, కేవలం 10,000, 20,000 ఇచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు నిజానికి ఒక పైస లేని వాళ్ళు, అత్యంత దుర్భరమైన దారిద్ర్యంలో నివసిస్తున్న వాళ్ళను పైస వెరవేసి నయాన భయాన భ్రమలకు గురి చేసి ఆశలు గొలిపి ఆ అమాయకులను డిఆర్జీగా రిక్రూట్ చేసుకుంటున్నారు. మంచి మంచి డ్రెస్సులు వేస్తున్నారు, ఆకుల డ్రెస్సులు వేస్తున్నారు, అత్యాధునికమైన ఆయుధాలు ఇస్తున్నారు, అంతో పైసలు ఇస్తున్నారు. లొంగిపోయిన నక్సలైట్ల తలల మీద ఉన్న ఆ రివార్డు ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళకి ఎంతో కొంత పంచుతారేమో. వీటిని ఆశలు చూపి వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ కన్నును వాళ్ళ చేతితోటి పొడిపించే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఈ ఒక్క రూపమే కాదు, అక్కడ ఇన్ఫార్మర్ వ్యవస్థను, పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ ఏ ఆదివాసీ గ్రామానికి వెళ్ళినా కానీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహారు, ఒరిస్సా రాష్ట్రాల్లో సగానికి సగంగా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అంటే గ్రామాల్లో ఆ ప్రజల మధ్యలో డివిజన్ తీసుకొచ్చారు. ఇటు డిఆర్జీ రిక్రూట్మెంట్ అయినాయి కనుక ఆ కుటుంబాలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైతే ఈ మావోయిస్టులు, ఆ నక్సలైట్ల కదలిక ఉంటుందో వాళ్ళందరూ ఆ కదలికలన్నీ ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా సేకరించి వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అదే ఇన్ఫార్మర్స్ తీసుకెళ్ళి చూపిస్తున్నారు, అక్కడ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళని కాల్చండి, ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు, వీళ్ళని కాల్చండి. ఈ డిఆర్జీలు ఆ అడవి మీద పట్టు ఉంటుంది కనుక వీళ్ళను లీడ్ చేసి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ పేరు మీద చంపుతున్నారు. అట్లయినా కానీ ఆ ఎన్కౌంటర్లో కూడా నిజంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారంటే
మావోయిస్టులను చేస్తున్నారంటే నేను ఇందాక చెప్పిన లెక్కల ప్రకారంగా 75% వీళ్ళని చేస్తున్నారు. ఒక డిఆర్జీ అని ఒక ఫోర్స్ నెంబర్ 1, నెంబర్ 2 ఇన్ఫార్మర్ వ్యవస్థ. ఇక నెంబర్ 3 వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే పార్టీలోనే విత్ ఇన్ ది పార్టీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ను దీనికోసమే పెట్టుకున్నారు. విత్ ఇన్ ది పార్టీ కోఆర్టులను తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆస్పాసాలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ డేరాలు వేసుకున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ గదుతున్నారు, ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పటం, ఎప్పటికప్పుడు ఫోటోలు పంపించుకోవటం, అట్లా డ్రోన్ల మీద వచ్చేసి వాళ్ళ లొకేషన్స్ కోవర్ట్ల ద్వారా తెలుసుకున్న తర్వాత వాళ్ళ డ్రోన్ల మీద వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి ఈ మారణ హోమానికి ఉపక్రమిస్తున్నారు. అయితే ఈ రకంగా 3 రకాల ఫామ్లో వీళ్ళను దాడి చేసుడు ఒకటైతే, ఆదివాసీలను వీళ్ళు ఇళ్ల మీద దాడి చేస్తున్నారు, ఆకస్మికంగా బ్రతకనిస్తలేరు, దొరికితే పట్టుకపోతారు అని చెప్పి వాళ్ళు అడవిలో పోయి పడుకుంటున్నారు. ఎన్ని గ్రామాల్లో మగవాళ్ళందరూ రాత్రిపూట చూస్తే నీకు ఒక్క మగవాళ్ళు ఇంట్లో ఉండరు, వాళ్ళందరూ పోయి అడవిలో పడుకుంటారు. ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ సమాచారం కూడా ఇన్ఫార్మర్ల ద్వారా వీళ్ళకి అందుతుంది. ఎక్కడైతే పడుకుంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టి, మూకుమ్మడిగా ఆ సమూహాలను పట్టుకొని చిత్రహింసలు పెట్టి అయితే చంపేస్తున్నారు. ఒక రూపం ఏంటంటే చంపేస్తున్నారు, లేదంటే జైళ్ళకు పంపుతున్నారు, లేదంటే లొంగుబాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద నాయకులు నక్సలైట్లు లొంగిపోయిందని చూపిస్తున్నారు. మరి జైళ్ళకు పోయిన తర్వాత వాళ్ళకి ఏం కేసులు పెట్టారో తెలియదు, ఏ సెక్షన్లు ప్రయోగించారో తెలియదు, బెయిల్ అంటే తెలియదు. వాళ్ళకు చాలా మాయకులాళ్ళు, బెయిల్ అంటే తెలియదు, కోర్టులు అంటే తెలియదు. మేము వెళ్ళినప్పుడు ఎక్కడ పోయిన మీ మగవాళ్ళు అంటే జైల్లో ఉన్నారు. ఆ మహిళలకు కేవలం ఎప్పుడో ఒకసారి జైలుకి వెళ్ళి ములాఖతు పెట్టి చూసుకోవటమే తెలుసు. కానీ మేము అడిగాం, మరి బెయిల్ వేసారా? బెయిల్ అంటే తెలియదు. ఒక అడ్వకేట్ను కలిశారా? అడ్వకేట్ అంటే తెలియదు, లాయర్ అంటే తెలియదు, వకీల్ సాబ్ అంటే తెలియదు. ఏం తెలియకుండా అమాయకులు తీసుకెళ్ళి జైల్లో ఏళ్ల తరబడి జైల్లో వాళ్ళు మగ్గిపోతున్నారు. ఒకవేళ బెయిల్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ వచ్చినప్పటికీ షూరిటీలు పెట్టడానికి ఎవరు ముందుకు రాక, ఆ షూరిటీ పెట్టించుకోవాలనే విషయం కూడా తెలియక బెయిల్ గ్రాంట్ అయినా కూడా సంవత్సరాలుగా వాళ్ళు జైళ్ళలో మగ్గిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇట్లా ఆదివాసీలను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆదివాసీలను? మొత్తం ఆ ఆబూజిమాడు, మీరు అన్న ఆబూజిమాడు కానీ ఆ మాడు ప్రాంతాన్ని, మొత్తం బస్తర్ ప్రాంతాన్ని మొత్తంగా దండకార్యాన్ని ఖాళీ చేయటానికి కారణం ఏంటంటే వీళ్ళను భయపెడుతున్నారు, చంపుతున్నారు, జైళ్ళ పాలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఇదంతా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? అక్కడ ఖనిజ సంపద ఉంది, అపారమైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెట్టాలి. ఆ పెట్టుబడిదారులకు ఆ ఖనిజ సంపద దోచిపెట్టడానికి ఆదివాసీలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ తిరుగుబాటుకు అండగా మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు ట్రయాంగల్గా జరుగుతుంది. ఆదివాసీల పోరాటం దాదాపుగా 200 సంవత్సరాల పైగా కొనసాగుతున్న పోరాటం. అప్పుడు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఇదే అంశం మీద పోరాడిండ్రు, స్వాతంత్రం కోసం పోరాడిండ్రు, వాళ్ళు ఈ అడవిని కాపాడు కోసం పోరాడిండ్రు. ఇప్పుడు వీళ్ళు జంగల్ జమీన్ మాది అని పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాన్ని అణిచివేయటానికి, వాళ్ళని భయంకరమైన ఇంటిమిడేట్ చేయడానికి, భయకంపితులను చేయటానికి ఈ ఎన్కౌంటర్ పర్వానికి తెరదీశారు. ఒక్క దండకారణ్యం అడవిలో దాగి ఉన్న ఆ ఖనిజ సంపదను దోచుకోవటానికి 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సిద్ధంగా ఉన్నాయి. అవి ఎప్పుడు 2014 పూర్వం నుంచి ఉన్నారు. ఇప్పుడు బీజేపీ మీద ఒత్తిడి ఏంటంటే, మేము ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు అమలు పరచాలంటే, మేము తవ్వాలంటే, అవి తీసుకెళ్లాలంటే ఆదివాసీలు అడ్డం పడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాలు దాటిపోయిందని వీళ్ళ మీద, ప్రభుత్వాల మీద పెట్టుబడిదారులు ఒత్తిడి చేస్తున్నారు. కనుకనే ఆయన ఆపరేషన్ కగారాన్ని ప్రకటించాడు. అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా ప్రకటిస్తాడు, అంతిమ యుద్ధం అంటాడు. అంటే ఏమైనా సెన్స్ ఉందా అని అడుగుతున్నాడు.
ఎవరి మీద నువ్వు అంతిమ యుద్ధం చేస్తావు. ఆపరేషన్ కగార్ అంటే ఇక తుది యుద్ధం. యుద్ధం అనేది అంతర్గతంగా నీ సొంత పౌరుల మీద యుద్ధం చేయటం ఏది. అందులో ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నావు నువ్వు? అసలు యుద్ధం అనే పదాన్ని నీవు వాడవచ్చా? ఆ సందర్భం ఏమొచ్చింది? ఆపరేషన్ కగార్ అని ప్రకటించేసి ఆపరేషన్ కగార్ మీద నువ్వు అది మొదలుపెట్టి మారణ హోమాన్ని కొనసాగిస్తూ ఆదివాసులను చంపేయటం అనేది జరుగుతుంది. ఒక్క పిడికేళ్ళు ఏళ్ల మీద లెక్కబెట్టే పెట్టుబడిదారుల కోసం భారతదేశ సంపదనంతా కొల్లగొట్టడం కోసం ఇన్ని ప్రాణాలు బలి తీసుకోవటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఆమోదించే అంశమా? ఇవాళ మేధావులు, కవులు, కళాకారులు, సృజనాత్మకంగా స్పందించే వాళ్ళు, ప్రొఫెసర్లు అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ దేశ సంపద ఏ కొద్ది మంది చేతులకు వెళ్ళటం కోసం ఇంతమంది ఆదివాసులను బలి చేయటమేనా? మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? దేశ సంపద ఏ ఒక్కరి చేతిలో కేంద్రీకృతం కాకూడదని రాజ్యాంగం చెబుతూ ఉంది కదా. రాజ్యాంగం కాపాడుకోవటం కోసమైనా, రాజ్యాంగం ఇచ్చిన విలువలను, ఆదర్శాలను కాపాడుకోసమన్నా ఇవాళ మేధావి వర్గం, రాజకీయ పార్టీలు దీని మీద మాట్లాడాలి కదా. ఈ స్టాటిస్టిక్స్ కూడా మన దేశంలో 1% ప్రజల దగ్గర. మొత్తం సామ్రాజ్యవాదం ఏం చేస్తుందంటే అభివృద్ధి అని గగ్గోలు పెడుతుంది. ఎవరి అభివృద్ధి అది? నిజంగా ఇన్ని ట్రిలియన్ క్రోర్స్ బడ్జెట్, ఇంత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటే, ఆ ట్రిలియన్ క్రోర్స్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంత అంతరాయం ఎందుకు ఉంటుంది? 1% ప్రజల దగ్గర 40% సంపద ఎందుకు ప్రోగా ఉంటుంది? 70% సంపద అంతా టాప్ 10 ఇండియన్స్ దగ్గరికి ఎట్లా కాన్సన్ట్రేషన్ అవుతుంది? ఇవాళ ఆకలితో మరణిస్తున్నారు భారతదేశంలో. ఆకలి సూచీలు చెప్తున్నాయి భారతదేశం ఎక్కడ నిలబడుతుందో, దీని పొజిషన్ ఏడుందో చెప్తుంది. ఆ కొద్ది మంది ప్రయోజనం కోసం, ఆస్తులు ప్రోగు చేయటం కోసం నీవు ఆదివాసులను చంపుతున్నావు, మావోయిస్టులను మట్టు పెడుతున్నావు. ఈ డెడ్ లైన్ పెట్టి, ఒక ముహూర్తం పెట్టి, మార్చి 31, 2026 ముహూర్తం పెట్టి బహిరంగంగా చంపి వచ్చిన వాళ్ళను శబాష్ అని వాళ్ళకు రివార్డులు, అవార్డులు, వాళ్ళకు ప్రశంసలు ఇచ్చి, వాళ్ళ అమాయకపు డిఆర్జీలో ఉండే వాళ్ళ అమాయకపు ఆదివాసీలు, వాళ్ళను ప్రోత్సహించి నువ్వు రిక్రూట్మెంట్ చేసుకొని, చాలా చౌకగా రిక్రూట్మెంట్ చేసుకొని, ఎక్కడో సరిహద్దుల్లో ఉండాల్సిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దాని పేరే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ ఫోర్సు. ఇవాళ భారత సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడో సరిహద్దుల్లో ఉండాల్సిన ఆ సరిహద్దు బలగాలు భారతదేశంలో దండకారణ్యంలో ఎందుకుంటున్నాయి? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలకు షెడ్యూల్ 5th, 6th ప్రకారంగా ఎవ్వరు కూడా ప్రవేశించటానికి లేదు. ఆ భూమి వాళ్ళది, ఆ ప్రాంతం వాళ్ళది, ఆ జలవనరు వాళ్ళది, అడవి వాళ్ళది, అడవి సంపద వాళ్ళకు చెందాలని మనవటం కాదు, రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ స్పష్టంగా ప్రకటిస్తుంది. మరి నువ్వు ఏ పరిమితులు లేకుండా, ఏ అనుమతులు లేకుండా, ఆదివాసీల అనుమతులు లేకుండా గ్రామసభ ఏర్పాటు చేసుకొని గ్రామసభ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ అనుమతులు లేకుండా, రాజ్యాంగాన్ని విలువ ఇవ్వకుండా బేఖాతరు చేసి నువ్వు 650 క్యాంపులు ఎట్లా పెడతావు? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలుగా క్యాంపులు కొనసాగుతున్నాయి. ఆ క్యాంపులు అక్కడ పెట్టి మీరు చేస్తున్నది ఏంటి? అదే ఆదివాసీలను చంపేస్తున్నావు. ఈ అధికారము ఒక ప్రజాస్వామిక బద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన ఏ పాలకులైనా సరే మీకు ఈ అధికారం ఎవరిచ్చారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ మేము అడగటమే కాదు, హక్కుల సంఘాలు అడగటమే కాదు, ఇవాళ చాలా సమస్యల మీద భారతదేశంలో ఉన్న మేధావి వర్గం, ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఉత్తరాలు, లెటర్స్ రాసిన
దాఖలాలు చాలా ఉన్నాయి సందర్భాలు. ఒక్కరు కూడా రాస్తలేరే, ఒక్కరు కూడా దాని మీద మాట్లాడతలేరు. ఈ మారణ హోమానికి సంబంధించి మణిపూర్ మండిపోతుంటే ఎంతైతే స్పందన వస్తుందో, ఇవాళ ఆ దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమం మీదకి వచ్చిన ఆ స్పందన రావటం లేదు. నిజానికి మిమ్మల్ని అభినందించాలి. ఒక్క ప్రింట్ మీడియాలో ఒక్క ఎడిటోరియల్ కూడా వస్తలేదే అంటే అది మనకు పట్టని అంశమా? ఇంత మౌనంగా భారత సమాజం ఎక్కడైనా ఇంత మౌనంగా ఉండిందా? ఏమైనా గొంతులు? ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మీరు మాత్రమే ఈ చర్చను ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మీకు అభినందనలు. అయితే ఒక్క ప్రింట్ మీడియా కూడా దీని మీద ఇండిపెండెంట్గా స్వతంత్రంగా స్పందించి ఒక్కరు కూడా ఒక సంపాదకీయం రాయలేకపోతున్నారు. కేవలం పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే ఖతమయ్యారు, ఇంతమంది చనిపోయారు, 10ల సంఖ్యలో 20 మంది 30 మంది చనిపోయారు, హతమయ్యారు. మళ్ళీ పోలీస్ ఫోర్సు జరిగినప్పుడు ఆరాకొర జరిగితేనేమో నేల కొరిగారు వీరులు. ఆ పరిభాష చూడండి, వాళ్ళు ప్రయోగిస్తున్న పరిభాష. సార్, ఇక్కడ చూసుకుంటే ఏదైతే చలిపాక అడవుల్లో ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఎన్కౌంటర్ గురించి కూడా మీరు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అది బూటకపు ఎన్కౌంటర్ అని కూడా మీరు గ్రౌండ్లోకి వెళ్ళి కూడా చూసిన పరిస్థితి ఉంది. ఏంటి సార్ అసలు దాని స్టోరీ ఏంటి అసలు? అయితే మొత్తంగా ఈ ఆపరేషన్ కగారు ఏదైతే ప్రకటించబడిందో, అంతకుముందు ఆపరేషన్ ప్రహార్ అన్నారు, ఆపరేషన్ సమాధానం అన్నారు, ఆపరేషన్ గ్రీన్ అంట్ అన్నారు. మొత్తం కేవలం మావోయిస్టులను చంపటం కోసం ఈ పథకాలు ప్రకటించటం ఏంటి? అది కాదు కదా, అదొక రాజకీయ పార్టీ, రాజకీయంగా ఎదుర్కోండి. అది ఒక రాజకీయపరమైన ప్రజల పక్షాన కొన్ని డిమాండ్లను ముందు పెట్టింది. ఆ డిమాండ్ల గురించి ఆలోచించండి. గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్లు ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, ఇది సామాజిక ఆర్థిక సమస్య అని చెప్పారు కదా. మరి అందులో ఉంచి ఆలోచించి ఇది సామాజిక ఆర్థిక సమస్యలను ఏ అంశాలను లేవదీస్తుంది అనేది ఆలోచించాలి. అట్లా కాకుండా ఆపరేషన్ కగార్ అని శాంతి భద్రతల సమస్యగా ఇప్పుడు దాన్ని చిత్రీకరించి ఇవాళ భారతదేశంలో ఆ భారత బలగాలు ఆదివాసీలతో యుద్ధానికి దిగిన వైనం ఇది. అందులో ఆ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కనుక అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పాలసీని కొనసాగించి దమనకాండలో భాగం అయ్యారు ఎవరైనా భూపేష్ బఘెల్. ఇప్పుడు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి కూడా, ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా నేను చర్చలు జరుపుతాను, చర్చలకు రండి అన్నాడు. ఇప్పుడు చర్చల ఊసే ఎత్తటం లేదు. ఆ ఆపరేషన్ కగార్ అనే ఆ పథకం ఏదైతే ఉందో, ఏదైనా ఒక సంక్షేమ పథకం విన్నాం కానీ చంపేయటానికి ఒక పథకం ఉంటుందా? ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ కన్నీరు దుర్చడం కోసం, కడుపులో ఆకలి తీర్చడం కోసం, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడం కోసం ఒక పథకం ఉంటుంది. ఇది అట్లా కాదు, ప్రజలను, ఆదివాసీలను, ఉద్యమకారులను చంపేయటానికి ఒక పథకం. ఆ పథకం తెలంగాణ ప్రభుత్వం కూడా భాగమైంది. యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏడాది దాటిపోయిన ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ప్రతి సమస్య నక్సలైట్లు కావాలి, సమస్య పరిష్కారానికి నక్సలైట్లు అయితేనే పరిష్కారం అవుతుందని టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిండు. నేను ప్రజాపాలన చేస్తాను అన్నాడు, పౌర హక్కులను నిలబెడతానన్నాడు, ప్రజా స్వామ్య వాతావరణాన్ని నెలకొల్పుతానన్నాడు. ఇది నా 7వ గ్యారంటీ అని కూడా ఇచ్చిండు. మరి ప్రాణాలు తీసేయటము, చంపటము, ఆపరేషన్లో కగారులో అంతర్భాగం కావటము, ఇది పౌర ప్రజాస్వామిక హక్కులను నిలబెడతానన్న దానికి సరిపడుతుందా? ఇది ప్రజాపాలన అవుతుందా? మీ 7వ గ్యారంటీ ఏమైంది? మీరు 6 గ్యారంటీలను అమలు చేశామని అన్నారు కదా, మరి 7వ గ్యారంటీని ఎప్పుడు అమలు చేస్తారు? దాన్ని ఎందుకు బేఖాతరు చేస్తున్నారు 7వ గ్యారంటీని అనేది ఇవాళ మనం లేవదీయాల్సిన అంశం.
ఈ తెలంగాణ ప్రభుత్వం జూలై 2024 జూలై 25 నాడు దామరతోగులో అశోక్ అనే మావోయిస్టు కార్యదర్శి పార్టీ కార్యకర్త ఆ అడవిలోకి వచ్చినప్పుడు పట్టుకొని కాల్చి చంపారు. అదే ములుగు జిల్లాలో దామరతోగు అడవిలో. అక్కడి నుంచి మొదలుపెట్టి 3 ఎన్కౌంటర్లు జరిగినాయి ఇప్పటి వరకు తెలంగాణలో. ఈ 3 ఎన్కౌంటర్లో 14 మందిని చంపేశారు. రఘునాథపాలెంలో 6గురిని చంపారు. దామరతోగులో అంతకుముందు ఒకరైతే సెప్టెంబర్ 5 నాడు రఘునాథపాలెంలో చంపేశారు, 6గురిని చంపేశారు. అయితే దానిని నిజ నిర్ధారణ చేయటం కోసం పౌర హక్కుల సంఘం వెళ్తే పౌర హక్కుల సంఘం కార్యకర్తలను ఆ అశ్వాపురంలో అరెస్ట్ చేసి రోజంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి విడిచిపెట్టిండ్రు. ఏమన్నారు సార్ అప్పుడు? ఏమన్నారు? అయితే మిమ్మల్ని మీరు బస్సులో వెళ్తుండగా, మేము కూడా విన్నాం, మీరు బస్సులో వెళ్తుండగా మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలు దాదాపు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వదిలిపెట్టిండ్రు. అయితే ఇక్కడ మనం అడగాల్సింది ఏంటంటే, ఒక సత్యశోధన చేయడానికి వెళ్తున్న ఒక హక్కుల సంఘాలను మీరు ఎట్లా నిర్వహిస్తారు? ఇది ప్రజాపాలన అవుతుందా? ఇది ప్రజాస్వామిక వాతావరణాన్ని నిలబెట్టడం అవుతుందా? మనం అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఎన్కౌంటర్ని ప్రజానీకానికి సమాచారం తెలియకుండా ఈ ఒత్తి పెట్టడం అనేది ఏంటి అని మమ్మల్ని నిర్బంధించి విడుదల చేస్తున్నప్పుడు ఒక 30 మంది మహిళలు వచ్చారు పోలీస్ స్టేషన్. ఎవరిని రానియరు, మీ మీడియాను అసలే రానియరు, కాంపౌండ్ వాళ్ళ అవతలే తాళాలు వేసి పెట్టిండ్రు. 30 మంది మహిళలు మాత్రం పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిండ్రు ఆవరణలోకి. వాళ్ళు మమ్మల్ని గెరావ్ చేసి ఏమంటారంటే, మీరు నక్సలైట్లు చనిపోయినప్పుడు మాత్రమే వస్తారా, నక్సలైట్లు వేరే వాళ్ళను చంపినప్పుడు రారా? మేము అడిగినాం, మీరెవరంటే సరిగా చెప్పరు. మరి మేమెవరో చెప్పండి అంటే మేమెవరో సరిగా చెప్పరు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఒకటే, బంటి రాధాను చంపేసిండ్రు, దాని మీద మీరేంటి? బంటి రాధాకు మీకేం సంబంధం అమ్మా? అది చెప్పరు. బంటి రాధ ఎవరు, మీరెవరు చెప్పరు. అంటే పోలీసు వాళ్ళు తయారు చేసి ఒకవైపు ఇన్ఫార్మర్ వ్యవస్థను తయారు చేస్తారు, ఒకవైపు కోవట్లను తయారు చేస్తారు, ఒకవైపు ఇలాంటి మహిళల సమూహాలను తయారు చేసి మీరు చేస్తున్నది ఏంటి? అడిగే, ప్రశ్నించే, నిజాలు చెప్పే సంస్థల యొక్క గొంతులు నొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారు. రఘునాథపాలెం తర్వాత మొన్న మళ్ళీ ఈ చల్పాకలో ఎన్కౌంటర్ జరిగింది. చల్పాకలో మీరు చెప్పినట్టుగా 7గురిని చంపేశారు. 7గురిని ఎట్లా చంపారు? అడవిలోకి ప్రవేశించిన తర్వాత ఎవరో ఆదివాసీ అన్నం తీసుకెళ్తుంటే అన్నంలో విషం పెట్టి అక్కడే స్పృహ పడిపోయిన తర్వాత కింద ఒక వాగు ఉంటుంది, వాగు అంతనే వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, అక్కడే తిన్నారు, వాగు ఒడ్డున తిన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, అడవిలోకి ఆ వాగులోకి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి బహిర్గతంగానే ఆ వాగులోనే చంపేసి దాన్ని ఎన్కౌంటర్ని చిత్రీకరణ. ఆ ఇసుకలోనే రక్తం మడులు కట్టి అక్కడే మనిషి పడిపోయిన చిత్రాలను మీరు అందరూ చూసే ఉంటారు. పట్టుకొని చంపేసి ఎన్కౌంటర్ చేశారు. అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళారు. ఆ బాడీస్ కూడా చాలా కాలం హాస్పిటల్లో ఉంచి రోజుకొక ఇద్దరిని, ఒకరిని అలా బాడీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చారు కదా, అదేంటి సార్ అసలు? న్యాయస్థానాలు కూడా ప్రజల విశ్వాసాలను ఎట్లా కోల్పోతున్నాయంటే, పౌర హక్కుల సంఘం మేము కేసు వేసి ఆ బాడీలను తీసుకొచ్చి హైదరాబాద్కు తరలించి, హైదరాబాద్లో ఫోరెన్సిక్ నిపుణులు ఉంటారు, వాళ్ళ చేత రీపోస్ట్ మార్టం చేయాలనే డిమాండ్తో మేము కేసు వేస్తే అలా చేయలేదు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడది వరంగల్ కాదు, హాస్పిటల్లో అన్ని సౌకర్యాలన్నీ అక్కడే చేస్తున్నారని ఇక్కడ తరలించలేదు. వాళ్ళను రీపోస్ట్ మార్టం చేస్తే విషప్రయోగం జరిగింది అని మేము అంటున్నాం. ఇది నిజమా కాదా అనేది తేలుతుంది కదా. నిజమని తేలితే ఎక్కడ ప్రభుత్వం బ్లేమ్ అవుతుందని చెప్పి కోర్టులు కూడా సహకరించేసి బాడీలు డీకంపోజ్ అనే దాంతో బాగానే చేసిండ్రు అని ఒక తీర్పు చెప్పేసి ఆ బాడీలను రీపోస్ట్ మార్టం చేయకుండా న్యాయస్థానాలు కూడా
న్యాయస్థానాలు కూడా రాను రాను ఏమైపోతున్నాయంటే రాజకీయ కబందాస్తాలలో బందీ అయిపోతున్నాయి. అంటే ఒక ప్రజాపక్షమైన న్యాయము వెలువడటం లేదు. మేము వేసిన ఆ కేసును అట్లా కొట్టేస్తే అప్పుడు అంత్యక్రియలు జరిగినాయి. అయితే మేము పోయిన తర్వాత చల్పాక ఎన్కౌంటర్కి పోతే ఆ దగ్గరలో ఉన్న గ్రామాలకు పోలీసులు కూడా ప్లేన్ క్లాత్స్లో వచ్చిండ్రు. అంతకుముందు 2 రోజుల నుంచి. అయితే రఘునాథపాలెం పోయేటప్పుడు ఎట్లయితే ఆపిండ్రని ఎట్లయితే బ్లేమ్ అయిందో స్టేటు, ఆ బ్లేమును తప్పించుకోవటం కోసం మమ్మల్ని పోనిచ్చిండ్రు. చల్పాక ఎన్కౌంటర్ వరకు పోనిచ్చిండ్రు. కానీ చేసింది ఏంటి? అది పోలీసు బుద్ధి. ఆ గ్రామాలన్నిటి గ్రామాలకు వెళ్ళేసి మీరు మావోయిస్టులకు విషప్రయోగం జరిగింది, మేమే పెట్టినామని చెప్పండి, పోలీసులు పెట్టలేదని చెప్పండి. అంటే విషప్రయోగం జరిగినట్లే కదా. పౌరాకుల సంఘ పౌరులు వస్తున్నారు, పౌరాకుల సంఘ పౌరులకు ఏమాత్రం సహకరించకండి. ఆదివాసీలే కదా లోపలికి, అడవి లోపలికి తీసుకెళ్ళి మాకు చూపించాల్సింది. ఆదివాసీలను ఆ రకంగా కట్టడి చేసి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళకుండా చేసింది. ఎట్లాగా ఆ ప్రాంతము, ఆ అడవి అంతా చూసి సమాచారం అంతా సేకరించుకొని వచ్చినాం. అయితే తెలంగాణ ప్రభుత్వం మీద ఎన్ని ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. కేసీఆర్ ఏదైతే నిర్బంధం, హింస భయంకరంగా ప్రయోగించిండో దానికి భిన్నంగా ఈయన నేను ప్రజాపాలన చేస్తాను అన్నందుకు, సమస్యలన్నిటికీ పరిష్కారం నక్సలిజమే అని అన్నందుకు, ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడ్డందుకు ఈయనకు ఓట్లేస్తే ఆ మొదటి 2 రోజులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ ప్రజాభవనం కంచెలు వస్తుంటే ఓహో ఆహా అని ప్రజలు సంతోషపడ్డ ఆ కొద్ది రోజులకే మళ్ళీ ఎన్కౌంటర్ పర్వం అని మొదలుపెట్టారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈయన ప్రజాపాలనన్నా, పౌర హక్కులను నిలబెడతానన్నా, ప్రజాస్వామిక పాలన చేస్తానన్నా ఒకటే గీటురాయి, నీ దగ్గర ఉన్న గ్రే హ్యాండ్స్ ఏం చేస్తున్నారో నువ్వు బహిర్గతంగా చెప్పగలగాలి. మావోయిస్టుల ఎడల కాంగ్రెస్ పార్టీ పాలసీ విధానం ఏంటో స్పష్టంగా చెప్పగలగాలి. గ్రే హ్యాండ్స్ అట్లాగే ఉంచుకొని, గ్రే హ్యాండ్స్ బలగాలను అట్లా ఉంచుకొని ఇంకా అర్థం లేదు. నీవు ప్రజాస్వామిక పాలన చేస్తానంటే అది అర్థం లేని వృధా అయిన ఒక వ్యాఖ్యానంగా మాత్రమే మిగిలిపోతుంది. సార్, ఈ ఏదైతే ఇటు మావోయిస్టుల ఇన్ఫార్మర్ల నెపంతో ఒక ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారిని, అతని తమ్ముడిని అతి కిరాతకంగా చంపారు. దానికి సంబంధించి ఏదైతే వాజేడ్లో సంబంధించి పెనుగోల్లో ఇటీవల కాలంలో పోలీసులు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా మావోయిస్టు లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. మీరు కేవలం ఇటు మావోయిస్ట్ పార్టీకి, ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు కేవలం మావోయిస్టులు చనిపోయినప్పుడే మాట్లాడుతున్నారు తప్పించి గిరిజనులు ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు పౌర హక్కుల సంఘాలు మాట్లాడట్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? అంటే ఇది ఒక కీలకమైన సమాజం ముందు ఒక ఆవిష్కరించబడింది ఏంటంటే ఒక కీలకమైన ఒక సమస్య లేవదీయబడింది. మేము చల్పాగా పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తూ వస్తున్నప్పుడు కూడా చాలా మంది పెద్ద సమూహం, 100ల సమూహం వచ్చి రోడ్డు మీద బైఠాయించి దిష్టి బొమ్మ తగలబెట్టిండ్రు. పౌర హక్కుల సంఘం డౌన్ అన్నారు. మీరు అడిగిన ప్రశ్న వాళ్ళు కూడా లేవదీసిండ్రు. మీరు కేవలం నక్సలైట్లు చనిపోయినప్పుడు ఏం మాట్లాడతారా? నక్సలైట్లు ఇతరులను చంపినప్పుడు మీరు మాట్లాడరా? అంటే ఇప్పుడు అంత టెక్నికల్గా కాదు, కానీ నక్సలైట్లు కనుక అలాంటి చర్యలకు పూనుకున్నప్పుడు ఇదంతా మళ్ళీ దానికి ఇప్పుడు ఇన్ఫార్మర్లు మీద చర్యలు నక్సలైట్లు చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫార్మర్ల ఆ చర్యలకు, పార్టీ చేస్తున్న చర్యలకు మళ్ళీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా. అసలు మూలం ఏంటి? నువ్వు ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? వాళ్ళు స్వతంగా వచ్చి మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని అనలేరు కదా. మీరు వాళ్ళని పట్టుకొని వాళ్ళకు నయాన భయాన పైసలు, భ్రమలు, ఆశలు వాళ్ళకు కల్పించి వాళ్ళని ఇన్ఫార్మర్గా తయారు చేసుకున్నారు. అసలు ఈ బలగాల విజయం అంతా ఇన్ఫార్మర్ వ్యవస్థ మీదనే ఆధారపడింది. ఎంత నష్టం జరుగుతుంది తెలిసో తెలియకనో, అజ్ఞానమో, ఆశలో, భ్రమలకు
లొంగిపోయి చేసిన ఆ ఒక్క వ్యక్తి చేసిన ఇచ్చిన సమాచారం ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. అంటే మేము ఏం చెప్తున్నామంటే ఆ ఇన్ఫార్మర్ను చంపేసే దాని వెనుక కూడా ప్రభుత్వం ఉంది. ఆ ఇన్ఫార్మర్ చనిపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలి. అయితే ఎవరైతే ఆ రోడ్డు మీద బైఠాయించి వాహనాలను పోకుండా చేసి ఎవరైతే బైఠాయించి చేస్తున్నారో వాళ్ళని కూడా మేము ఆ రోజు చెప్పింది అదే, మూలాలకు వెళ్ళండి, ఆలోచించండి. అసలు ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు అవుతుంది, మీరు ఇన్ఫార్మర్స్ గా ఎందుకు మారుతున్నారు, ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా అంత లోపలికి వెళ్తున్నారు, ఆ కార్ అడవిలోకి వెళ్తున్నారు. మేము చెప్తున్నాం ఎందుకు అక్కడ వెళ్తున్నారు, అక్కడ ఏం సమస్య వచ్చింది కనుక వెళ్తున్నారు. మీవి కూడా ప్రాణాలే కదా, మీ ప్రాణాలకు కూడా నష్టం జరుగుతుంది కదా. కేవలం ఇన్ఫార్మర్స్ కాదు, మీ ప్రాణాలు కూడా పోతున్నాయి కదా. బార్డర్లో ఉన్న వాళ్ళు ఈ అడవిలోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు అని అడుగుతా ఉన్నాం. అయితే దీని వెనుక ఉన్న రాజకీయ ఆర్థిక కోణం ఏంటంటే ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ. ఇన్ఫార్మర్గా మారకండి, ఇన్ఫార్మర్గా మారి సమాచారం ఇచ్చి ఎవరికి ఎవరు నష్టం కలిగించుకుంటున్నారు దాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం పన్నుతున్న ఆ ఎరలో పడకండి అని మాత్రం మనం చెప్పగలం. అయితే దానికి పరిష్కారం అనేది కేవలం నక్సలైట్లను చంపినప్పుడు వస్తున్నారు, వాళ్ళు చంపబడ్డప్పుడు వస్తలేరు అంటే మరో కోణం కూడా ఏం చెప్తున్నామంటే ఒక వ్యక్తిని చంపినప్పుడు ఏవైతే ప్రభుత్వ పరంగా చేయాల్సి ఉంటాయో అవి నక్సలైట్లు చనిపోయినప్పుడు జరగటం లేదు. చట్టాల ప్రకారంగానే సెక్షన్ 176 1A ప్రకారంగా ఈ పోలీస్ చేతుల్లో చనిపోయిన ప్రతి ఒక్కరి పైన 176 ప్రకారంగా న్యాయ విచారణ చేయాలి. మరి నక్సలైట్లు జరిగినప్పుడు న్యాయ విచారణ జరుగుతలేదు. వాళ్ళు చనిపోయినప్పుడు న్యాయ విచారణ చేస్తున్నారు. ఏ ఆర్థిక సహాయం చేయాలో, ఎంత ఆదుకోవాలో అక్కడ అంటే మేము ఏ డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు ఎవరు చనిపోయినా ఏ డిమాండ్లు అయితే పెడతా ఉన్నామో ఆ డిమాండ్లు మేము డిమాండ్ చేయకముందే ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంకా మేము పోయి కొత్తగా చేసేది ఏంటి? కనుక మాట్లాడటానికి, హక్కుల సంఘాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండానే ప్రభుత్వాలు చేసేదంతా చేస్తున్నాయి కనుక మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆలోచించండి, మరి అదే ఇంకో రకంగా చనిపోయిన వాళ్ళ విషయంలో అవి జరుగుతలేదు కనుక వాటిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది దాని వెనుక ఉన్న తాత్విక చింతన. ఇక్కడ చూసుకుంటే సార్, ఇటు ఎక్కడికక్కడ పూర్తిగా కూడా మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఎన్కౌంటర్కి గురవుతున్నారు, లేకపోతే పూర్తిగా కూడా లొంగిపోతున్నారు. రానున్న రోజుల్లో మావోయిస్టులని చూసే పరిస్థితి ఉంటుంది అసలు? అంటే దీనికి ఒక భావజాలానికి సంబంధించిన అంశం ఇది. అది ఆకలికి ఈ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాతిపదికన ఏర్పడిన ఒక ఉద్యమం అది. ఆ భావజాలాన్ని, మనుషులని భౌతికంగా నిర్మూలిస్తారేమో కానీ ఆ పార్టీ, ఆ ఉద్యమం అందించిన భావజాలం ఇవాళ ఎక్కడో శ్రీకాకుళం నగ్జల్వల్లే మొదలయ్యి, శ్రీకాకుళంలో మొదలయ్యి, జగిత్యాలలో మొదలయ్యి ఒక 4-5 మేధావులతో మొదలైన ఉద్యమం ఇవాళ భారతదేశం మొత్తం వ్యాపించింది. భారతదేశం మొత్తం వ్యాపించింది కనుకనే భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించేంత వ్యాపించి ఉంది. 50 సంవత్సరాలు 100 సంవత్సరాల కమ్యూనిజానికి ఉన్న చరిత్ర భారతదేశంలో ఉంది. భౌతికంగా మనుషులను నిర్మూలిస్తామని, అసలు ఆ పార్టీయే లేకుండా చేస్తామని నేను ఇందాక చెప్పిన ఆపరేషన్ ప్రహార్ ఏమైంది, ఆపరేషన్ ప్రధాన్ ఏమైంది, సల్వాజుడం ఏమైంది, ఆపరేషన్ గ్రీన్ అంటే ఏమైంది, ఇదొక్క అంశం. అయితే ఒక్క అమిత్ షా, ఇప్పుడున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కాదు, ఎందుకు రాజ్నాథ్ సింగ్ కూడా ప్రకటించి ఉన్నాడు. అంతెందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మావోయిస్టు రహిత సమాజాన్ని 2023లో ఏర్పాటు చేసి అప్పుడు నేను ఎలక్షన్లకు వెళ్తానన్నాడు. అక్కడ మావోయిస్టులు ఉన్నారు,
2023 డిసెంబర్లో ఎలక్షన్లు కూడా జరిగినాయి. అంటే చాలా మంది హోం మంత్రులు ఇలాంటి ప్రకటనలు చేసే ఉన్నారు. ఇది ఒకటైతే ఆ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల్లో జరుగుతున్న నష్టాలు ఇంతే తీవ్రమైన నష్టాలు కూడా సంభవించిన ఒక ఉద్యమం అది అలాంటి నష్టాల నుంచి తేరుకొని నిలబడుతున్నాం. అంటే మనకు కనబడుతున్న వైనాన్ని మాత్రమే చెప్తున్నాం. ఇందులో రాజకీయాల జోలికి పోకుండా హక్కుల కోణంలో మన పరిశీలనలో వచ్చిన అంశాలు నిలబడుతుంది. ఎన్ని ప్రకటనలు, ఇంత హోమ్ మినిస్టర్లు, ఇంత ప్రైమ్ మినిస్టర్లు ఎన్ని ప్రకటనలు చేసినా కానీ అది నిలబడుతూ ఎగిసిపడుతూ ఒడిదొడుకులకు గురవుతూ మొత్తానికి సజీవంగా ఉన్న ఉద్యమం అది. ఆ ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా అంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు అమిత్ షా కూడా చెప్తా ఉన్నాడు. అయితే తీవ్రమైన నష్టాలు జరగవచ్చు. మనకు గత అనుభవాల ద్వారా చెప్పగలిగేది ఏంటంటే అది భావజాలాన్ని మనుషుల హృదయాల్లోంచి మైండ్ల నుంచి తొలగించే అంశం కాదు. ఒక రూపంలో కాకపోతే మరొక రూపంలో అది నిరంతరం కొనసాగే అంశం అని గుర్తుపెట్టుకోవాలి. సాధ్యం కాదు భౌతికంగా. ఇప్పుడున్న పాలకులు గతాన్ని ఒక్కసారి పరిశీలనలోకి తీసుకొని ఆ విధానానికి స్వస్తి చెప్పాలి. ఆ విధానానికి స్వస్తి చెప్పి మరి అది లేవదీస్తున్న అంశాలు ఏంటో దాని మీద చర్చ పెట్టాలి. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వాళ్ళను మాట్లాడకుండా చేస్తాం. ఇవాళ ఎవరు మీకు శత్రువులు? ఈ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని గురించి ఎవరైతే మాట్లాడతారో, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఎవరైతే మాట్లాడతారో, హక్కుల గురించి ఎవరైతే మాట్లాడతారో, ప్రజల ఆకలి సమస్య గురించి, దరిద్రం గురించి ఎవరైతే మాట్లాడతారో, రాస్తారో, ప్రసంగిస్తారో వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అంటారు. అంటే మీరు అనుకున్న ఫిలాసఫీకి ఒక్కటే ఉండాలని, ఒకటే రాజ్యాంగం, అది మన ధర్మశాస్త్రం ఉండాలి, ఒకటే పార్టీ, అది బీజేపీ ఉండాలి, ఒకే నాయకుడు, అది నరేంద్ర మోడీ ఉండాలి. ఇందులోంచి ఈ చట్టంలోంచి చూస్తే మిగతా వాళ్ళని అందరినీ సంహరించుకుంటూ పోతాం. ఇది కాదు, అది సాధ్యం కాదు అని గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఈ రక్తపాతం ఏదైతే ఉందో ఇప్పటికైనా రక్తపాతం ద్వారా సమాధానం పలకటం కాదు. అక్రాస్ ది టేబుల్ అని ఒకటి ఉంటుంది కదా, మీరు అక్రాస్ ది టేబుల్ ఏమైనా చేయగలరా? ప్రజాస్వామ్యబద్ధంగా ఏమైనా ఎదుర్కోగలరా? నిజానికి మీరు చేస్తున్న మానవము రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. పోలీసులు కానీ పారామిలిటరీ బలగాలు కానీ ఎవరైతే నిందితులని అనుకుంటున్నామో, ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టేంత వరకే మీ విధి. ఏం మోడల్ చెప్తున్నాం? రేపు చరిత్రలో మీరు ఒక హోంమంత్రిగా ఎట్లా మిగిలిపోతారు? ఒక ఆదర్శంగా మిగిలిపోతున్నారా? ఒక రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళుగా, చట్టబద్ధ పాలన చేస్తున్న పాలకులుగా మిగిలిపోతారా? ఈ హంతకు కారకులుగా, హత్యాకాండకు కారకులుగా ఒక ఆదర్శంగా మిగిలిపోతారా అనేది ఇవాళ చర్చించుకోవాల్సిన అంశం. వాళ్ళు అక్కడ ఆయుధాలతో ఉండొచ్చు, ఆయుధాలతో ఉన్నప్పటికీ పట్టుకొచ్చి ఆయుధాలను నిర్వీర్యం చేసి, సంయమనంతో, ఓపికతో నిర్వీర్యం చేసి ఆయుధాలు పట్టుకున్న వ్యక్తిని తీసుకొచ్చి చట్టం ముందర నిలబెట్టాలి. ఎవరు మాట్లాడాలి ఈ వైనాన్ని? ఈ అంశాలను ఎవరు మాట్లాడాలి? ఇంకా సమాజంలో ఒక తత్వం కూడా ఉంది. ఏంది? వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు, వీళ్ళు ఆయుధాలతో సమాధానం చెప్పక ఏం చేస్తారని. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళకు ఆయుధాలతో సమాధానం చెప్పటం అనేది ఏ ధర్మం అవుతుంది? పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. అది ఎక్కడ, ఏ యుగంలో మనం జీవిస్తున్నాం? దాని పేరు మీద పెట్టిన మారణహోమం అక్కడ ఆగదు. ఈ తాత్వికంగానే, సిద్ధాంతపరంగానే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు 3 శత్రువులు ఉంటారు. అది నీ దగ్గర కూడా వస్తుంది. ఇవాళ కమ్యూనిస్టులు శత్రువులే, ఇవాళ మొత్తం మైనారిటీ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరి శత్రువు. అందరి దగ్గరికి ఆ మారణహోమం వస్తుంది. అంటే హింసను గనక ఆమోదం తెలిపే తత్వాన్ని మొదలుపెట్టినట్ల అయితే ఆ హింస ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క
సమూహం దగ్గరికి హింస చేరుకుంటుంది. హింసాకాండను దానికి వ్యతిరేకంగా ఇవాళ గళాలు విప్పాల్సిన అవసరం చాలా ఉంది. సార్ పూర్తిగా కూడా మావోయిస్టులు 2025లో కూడా ఇంకా అడవుల్లోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఇలా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సార్. వాళ్ళకేం సమాధానం చెప్తారు సార్? అదొక రాజకీయపరమైన చర్చ. అది ప్రజాస్వామికంగా ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంలోనే రాజ్యాంగం గిరిగీసిన చట్టంలోనే రాజ్యం పెట్టిన హద్దుల్లోనే ఉద్యమాలు చేయొచ్చు కదా. ఎన్నో పార్టీలు చేస్తున్నాయి. మరి ఏదది? ప్రజల కన్నీరు తీర్చబడుతుందా? ప్రజల ఆకలి తీర్చబడుతుందా? 77 సంవత్సరాల స్వతంత్రంలో ఏ ఆర్థికమైన మనం ప్రజలను ఉద్ధరించినాం? ఏ రకంగా సాధ్యమవుతుంది? వీళ్ళు కూడా అదొక వాళ్ళ విధానం. ఈ ప్రజాస్వామికబద్ధంగానే మొత్తం చరిత్రలోకి వెళ్తే ప్రజాస్వామ్యబద్ధంగానే మొదలు పెట్టారు ఉద్యమం. పెడితే నువ్వు తుపాకులతో సమాధానం చెప్తీవి. తుపాకులతో సమాధానం పెడుతున్నారని వాళ్ళను రక్షించుకోవటం కోసం తుపాకులు అట్లా చేతిలోకి వచ్చి అది సాయుధ పోరాటం అయ్యింది. ఇప్పుడు ఆ సాయుధ పోరాటం కాకుండా మీరు దాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాండి అంటున్నారు. రాజ్యాంగమే కల్పించిన హక్కు, పోరాడే హక్కునిచ్చింది. అది సాయుధులా నిరాయుధులా ఏ రకంగా చేస్తారనేది వాళ్ళు ప్రజలకు నిర్ణయించుకునే అధికారం రాజ్యాంగమే ఇచ్చింది. కనుక ఆ సాయుధ పంథాలో వాళ్ళు కొనసాగిస్తున్నారు. మనమెవరము ఆ జడ్జిమెంట్ ఇవ్వటానికి? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రండి, ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా రండి, రాజ్యాధికారం చేతబట్టుకోండి అని మనం అందరం అంటుంటాం. మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక సాధారణ వ్యక్తి ఎన్ని కోట్లు, ఒక ఎమ్మెల్యేగా ఇవాళ ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోవడానికి బీజేపీ నాయకుడే 33 కోట్లు ఇచ్చినని ప్రకటిస్తున్నాడు. ఒక్క 33 కోట్లు ఇక్కడే ఇస్తే ఆయన ఎలక్షన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడు? ఒక సామాన్యుడికి ప్రశ్న ఏంటంటే, మనం చెప్పుకుంటున్న ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక సామాన్యుడికి ఆ స్థానం ఉందా? ఆ రాజకీయాల్లో పాల్గొని ఆయన అందులో ఓ ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్సీ అయ్యి చట్టసభల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి మాట్లాడే ఎక్కడన్నా అలాంటి అవకాశం ఉంటుందా? ఎంతమంది ఎంతసేపు సంపదను ఎట్లా పోగు చేసుకోవాలని ఆలోచిస్తారే కానీ ఎమ్మెల్యే కాకముందు ఆయన సంపదను లెక్కలోకి తీసుకొని పరిశోధన చేయండి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆస్తి ఎంత ఉంటుందో ఒక్కసారి దాన్ని విశ్లేషించండి. ఐ థింక్ స్థానం అది ఒక రాజకీయమైన అంశం అది. అయితే ఇట్లా ఇంకా అవకాశం లేదు. ఒక సామాన్యుడికి ఈ ప్రహసనంలో పాల్గొనటానికి అవకాశం లేదన్నప్పుడు ఇంకా అవకాశం లేదని ఆగిపోడు కదా. ఆ చైతన్యం రకరకాల దారులను వెతుకుంటుంది. దారి వెతుకున్నారు. దారి వెతుకున్న వాళ్ళను, ఉద్దేశపూర్వకంగా వెతుకున్న వాళ్ళను ఈ దారిలో రమ్మని మనం ఎట్లా అంటాం? ఎంత వైరుధ్యంగా ఆ సమాధానం ఉంటుంది. అందరికి మరి చూడండి, వ్యవస్థ అంత మంచిగా తయారు చేయండి. అసలు డబ్బుల ప్రమేయం లేకుండా ఎలక్షన్లను నిర్వహించండి, చూద్దాం. డబ్బుల ప్రయోగం లేకుండా నిర్వహించండి. ఆ ఈవీఎంలు ఎందుకంట, ఎలక్ట్రానిక్ ఆ మిషన్లు ఎందుకు? 2 రోజులు ఆలస్యం అవుతుంది రిజల్ట్ రావడానికి, 2 రోజులు ఆలస్యం అవుతుంది, 1 నెల రోజులు ఆలస్యం అవుతుంది. అయితే ఏం కొంపలు మునుగుతాయట? ఎక్కడో సందేహాలు అయితే ఉన్నాయి కదా ఆ మిషన్ల మీద. ఎక్కడ టెక్నాలజీ ఏమైనా చేస్తుంది. ఈడ దీనికి మన ఇష్టమైన పార్టీకి నొక్కితే ఎక్కడైనా పోవచ్చుగా. సింపుల్ లాజిక్ కదా. ఇంత డిమాండ్ వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ, అభివృద్ధి చెందిన దేశాలన్నీ అవి పనిచేయవనే మాన్యువల్కి వచ్చేసారు. మాన్యువల్ నుంచి నువ్వు అందులోకి వెళ్ళి ఇవన్నీ ఎంత మోసపూరితమైన చర్యలు. ఎక్కడ సమన్వయం జరుగుతుంది మనకున్న ఈ ఎలక్షన్ వ్యవస్థలో? అందుకని ఇందులోకి వచ్చి ఇందులో కూడా మీరు కూడా ఇట్లా తయారవ్వండి అని చెప్పటానికి ఎవరికి నోరు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. అంటే చూడొచ్చు, ఇప్పటికే పౌర హక్కుల సంఘాల నాయకులు అయితే
వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్పిన పరిస్థితి కూడా అయితే ఇక్కడ ఉంది. చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. నేను మీ సన్నీ.